అసలు రెవెన్యూ ఎలా వస్తుంది యూట్యూబ్ నుంచి? అండ్ ఎలా పెంచుకోవాలి రెవెన్యూ? ఇలాంటి క్వెషన్స్ ఎక్కువయ్యాయండి. ఎలా పెంచుకోవాలి? ఎందుకంటే అన్ని రకాల కంటెంట్స్‌కి రెవెన్యూ రావట్లేదు. సో, దాని గురించి చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మినీ మానిటైజేషన్, కంప్లీట్ మానిటైజేషన్ అయితే ఉన్నాయి కదా! సో, మినీ మానిటైజేషన్ అయిన తర్వాత సూపర్ థాంక్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్ ఇవి ఆన్ చేసుకోవచ్చు. అలాగే మెంబర్‌షిప్స్. సో, వీటి ద్వారా ఎవరైనా తీసుకుంటే గనక ఆడియన్స్ ఇవ్వాలి కదా! సో, అవి ఎవరైనా సూపర్ థాంక్స్ అవి తీసుకున్నా లేదా మెంబర్‌షిప్స్ తీసుకున్నా అందులో 30% యూట్యూబ్ తీసుకుని 70% అయితే మనకొస్తదనమాట మనం పెట్టిన అమౌంట్‌లో. సో, ఆ అమౌంట్ అయితే మనకొస్తది. అలా ఎర్న్ చేయొచ్చు మినీ మానిటైజేషన్ తర్వాత. కంప్లీట్ మానిటైజేషన్ తర్వాత యాడ్స్ ద్వారా వస్తది రెవెన్యూ. ఇది బేసిక్ థింగ్ అందరికీ తెలిసిందే కదా! ఆ యాడ్స్ ద్వారా వచ్చేది కూడా మీకు అన్ని వీడియోస్‌కి ఒకే రకంగా ఉండదు రెవెన్యూ. డిఫరెంట్‌గా ఉంటది. అది ఛానల్ ఆ వీడియో ఆర్‌పిఎంని బట్టి ఉంటదది. ఆ వీడియో వెళ్ళిన స్పీడ్‌ని బట్టి ఉంటది. ఆ వీడియోకి వచ్చిన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి ఉంటుంది. ఆ వీడియోకి మీరు పెట్టిన టైటిల్‌ని బట్టి ఉంటది. కంటెంట్‌ని బట్టి ఉంటది. అన్నీ కన్సిడర్ చేసుకునే మనకి ఆ ఆర్‌పిఎం అనేది ఉంటది. సిపిఎం, ఆర్‌పిఎం అనేసి 2 ఉంటాయి. సిపిఎం అంటే ఏంటి అంటే కాస్ట్ పర్ 1000 యాడ్ ఇంప్రెషన్స్ అనమాట. సో, అసలు యూట్యూబ్‌కి పే చేసేది ఆ యాడ్స్ వాళ్ళు యూట్యూబ్‌కి పే చేసేది సిపిఎం. సో, అది సిపిఎం ప్రతి వీడియోకి చూసుకోవచ్చు. అది సిపిఎం. ఆర్‌పిఎం అంటే రెవెన్యూ పర్ 1000 యాడ్స్ అనమాట. అంటే మనకొచ్చే రెవెన్యూ అన్నట్టు. యూట్యూబ్ తీసుకోగా మనకొచ్చే రెవెన్యూ అన్నట్టు అనమాట అది. అది చాలా ఫ్యాక్టర్స్‌తో కన్సిడర్ చేసుకొని ఉంటదనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ రెవెన్యూ పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో ఉండదు. మనం పెట్టే కంటెంట్ మ్యాటర్ అవుతదని చెప్పాను కదా! ఇంకోటేంటంటే మన ఛానల్‌లో కాపీ రైట్స్ లేకుండా చూసుకోవాలి. కాపీ రైట్స్ ఉంటే ఏంటంటే ఇనెలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని రెడ్ డాలర్ వస్తది కదా! సో, మనకి అక్కడ ఏంటి అన్‌మానిటైజ్డ్ యాడ్స్ అనమాట అవి. అన్‌మానిటైజ్డ్ వ్యూస్. సో, అన్‌మానిటైజ్డ్ వ్యూస్ ఎక్కువున్నా కూడా ఆర్‌పిఎం అనేది తక్కువుంటది. సో, కాపీ రైట్స్ లేకుండా చూసుకోవాలి ఛానెల్‌లో. కాపీరైట్ ఎప్పుడొస్తది? మ్యూజిక్‌కొస్తది. సో, మీరు ఫ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ మూవీ మ్యూజిక్ వచ్చిందనుకోండి వీడియో డిలీట్ చేయండి అంతే. మీకు ఇట్లా ఆర్‌పిఎం తగ్గొద్దు అనుకుంటే గనక. అది. సో, మనకి ఓవరాల్ ఛానల్ ఆర్‌పిఎం ఉంటది. ప్రతి వీడియోకి కూడా ఆర్‌పిఎం ఉంటది. దాన్ని బట్టే రెవెన్యూ అనేది వస్తదనమాట. అలాగే కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్‌కొచ్చే రెవెన్యూలో 45% యూట్యూబ్ తీసుకుంటది. 55% క్రియేటర్‌కైతే ఇస్తదనమాట. అండ్ మనకి 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి మానిటైజేషన్ అయ్యాక ప్రోడక్ట్ ట్యాగింగ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ కొంతమంది రెవెన్యూ తగ్గుతుందనేసి కూడా అడుగుతూ ఉంటారు. అక్కడ రెవెన్యూ తగ్గడం కాదండి. అంటే చిన్న పాయింట్స్‌లో తగ్గుద్ది. అది కామన్. సో, చిన్న పాయింట్స్‌లో తగ్గడం అనేది కామన్. అయితే మానిటైజేషన్ అయిన తర్వాత 1 మంత్ నుంచి టెన్షన్ వస్తా ఉంటది అందరికి. లాస్ట్ 28 డేస్‌లో వచ్చిన రెవెన్యూ మాత్రమే మనకు అక్కడ కనిపించేది డాష్‌బోర్డ్‌లో. మీరు లైఫ్ టైమ్‌లో చూసుకున్నారంటే మొత్తం రెవెన్యూ ఉంటది. అండ్ పాయింట్స్‌లో తగ్గడం అనేది కామన్. అది ఎందుకు తగ్గుతుంది అంటే స్పామ్ వ్యూస్‌కి వచ్చిన రెవెన్యూ అప్పటికప్పుడు యాడ్ అయిన తర్వాత తగ్గుతుంది. ఎందుకంటే అది ఎస్టిమేటెడ్ రెవెన్యూ మాత్రమే. మనకు వచ్చేసిన రెవెన్యూ కాదు. ఎస్టిమేటెడ్ రెవెన్యూ మాత్రమే. సో, మనకి యాడ్‌సెన్స్‌లోకి వెళ్ళిన రెవెన్యూ ఏదైతే ఉందో అది మనకి కంపల్సరీ వస్తదనమాట. ట్యాక్స్ కట్ అయ్యే యాడ్‌సెన్స్‌కి అయితే వెళ్తుంది. సో, అప్పుడు మనకి ఆ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుందనమాట. అండ్ యాడ్స్ కూడా ఇక్కడ యాడ్స్‌ని బట్టి కూడా ఉంటది మనకి. ఏ యాడ్స్ డిస్‌ప్లే అయిన దాన్ని బట్టి కూడా ఉంటది. మన కంటెంట్‌ని బట్టి అని చెప్పాను కదా! సో, అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వుమెన్ రిలేటెడ్ కంటెంట్ ఉందనుకోండి. వుమెన్ రిలేటెడ్ కంటెంట్ ఇప్పుడు డ్రెస్‌లు లేకపోతే జ్యువెలరీ అట్లాంటివి ఉన్నాయనుకోండి. టైటిల్ పెడతారు కదా! సో, టైటిల్‌ని బట్టి ఆ వీడియోలో ఏముంది అది వుమెన్ చూసే కంటెంట్. సో, వుమెన్ రిలేటెడ్ యాడ్స్ ప్లే అవుతా ఉంటాయి. ఆ ఏరియాలో గనక ఇప్పుడు మనకి స్టేట్‌ని బట్టి ఉంటది. స్టేట్ అంటే ప్లేస్‌ని బట్టి. ఇప్పుడు మనం స్టేట్‌లో ఏ స్టేట్‌లో ఉంటే ఆ లాంగ్వేజ్ యాడ్స్ వస్తాయి కదా! సో, దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఆ వుమెన్ రిలేటెడ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్‌ప్లే అవుతాయి. ఒకవేళ లేవనుకోండి యాడ్స్ అప్పుడు వేరే యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి అనమాట. సో, అలా కంటెంట్‌ని బట్టి కూడా ఏ కంటెంట్ రిలేటెడ్ అయితే అవి యాడ్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ అని లేదంటే ఈ వెబ్‌సైట్ రిలేటెడ్ యాడ్స్ సమ్ అట్లాంటివేవో ప్లే అవుతా ఉంటాయి. ఇన్ కేస్ అవి లేవనుకోండి నార్మల్ యాడ్స్ ప్లే అవుతాయన్నమాట. సో, అట్లా యాడ్స్‌ని బట్టి కూడా రెవెన్యూ ఉంటది. అంటే మనం పెట్టే టైటిల్ ఎంత మ్యాటర్ అవుద్దో చూడండి. సో, మనం పెట్టే టైటిల్ కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. సో, దాన్ని బట్టి కూడా రెవెన్యూ అనేది వస్తుంది. వీడియో క్వాలిటీ అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. వీడియో క్వాలిటీ మ్యాటర్ అవ్వడం అంటే వీడియో బాగుంటేనే రెవెన్యూ వస్తదని కాదు. క్లారిటీగా ఉంటే ఏంటంటే ఎక్కువ టైం వాచ్ చేయడానికి ఆడియన్స్‌కి కూడా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తదనమాట. సో, ఎక్కువ టైం వాచ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటది కాబట్టి మేబీ దానివల్ల కూడా మనకి రెవెన్యూ ఎక్కువొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే మన వీడియోస్ ఎక్కడ ప్లే అవుతున్నాయి అంటే కంట్రీని బట్టి కూడా ఉంటది. వేరే కంట్రీస్‌లో అంటే ఇప్పుడు
వేరే కంట్రీస్లో అంటే యూఎస్లో ఉండేవాళ్ళు అక్కడ పెట్టి ఇండియాలో చూస్తే అట్లా వస్తాయని కాదు, మనకి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇదైతే ఉంటుందన్నమాట యాడ్స్. ఇప్పుడు మన ఇండియాలో మనం పెట్టిన వీడియోస్ని ఫారిన్లో చూసారనుకోండి, ఇప్పుడు యూఎస్ కానీ అరబ్ కంట్రీస్లో కానీ, యూఎస్ఏలోను అరబ్ కంట్రీస్లో యూకేలో మనకి ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. అక్కడ చూస్తే కనుక అక్కడ ఆడియన్స్ చూస్తే మనకి రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, యాడ్స్ డిస్ప్లే అయిన దాన్ని బట్టి. సో ఆ విధంగా కూడా ఉంటుంది, మనకి కంట్రీని బట్టి కూడా ఉంటుంది ఎక్కడ యాడ్స్ అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇదైతే ఉంటుంది అనమాట సిపిఎం అనేది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు యూఎస్లో అయితే కొన్నిసార్లు $5 వచ్చే యాడ్స్ కూడా వస్తాయి. సో అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి, యాడ్స్ పైన క్లిక్ చేసినా కూడా డబుల్ రెవెన్యూ వస్తుంది. అది క్లిక్ చేయకూడదు యాక్చువల్గా. పొరపాటున క్లిక్ అయితే ఓకే కానీ బట్ కావాలని అయితే క్లిక్ చేయకూడదు అనమాట. అది అలా క్లిక్ చేస్తే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేసి వచ్చి మనకు మానిటైజేషన్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి, వీడియో వెళ్ళిన స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది రెవెన్యూ. వీడియో స్లోగా వెళ్తేనే మీకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది వీడియో స్పీడ్గా వెళ్ళిన దానికంటే. ఇప్పుడు కొన్నిసార్లు వీడియో వైరల్ అయ్యిందనుకోండి, టపటపా వ్యూస్ వచ్చేస్తాయి కానీ రెవెన్యూ తక్కువ ఉంటుంది అంత ఫాస్ట్గా వెళ్ళినప్పుడు. అలా కాకుండా స్లోగా ఒక 1 వీక్ పాటు అలా వెళ్తూ ఉందనుకోండి, రెవెన్యూ ఖచ్చితంగా. ఇది నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ నేను వీడియో కూడా చేశాను దీని గురించి కూడా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, చాలా మంచి వీడియో అది ఒక రకంగా. అసలు మొత్తం రెవెన్యూ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో లింక్ ఇస్తున్నాను చూడండి ఒకసారి. సో అలా ఉంటుందన్నమాట రెవెన్యూ అనేది. సో ఏదైనా సరే అసలు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలి అంటే మన కంటెంట్ అనేది ఎంతో మ్యాటర్ అవుతుంది. అండ్ షార్ట్స్ వచ్చిన తర్వాత ఏది పడితే అది పెట్టడం వల్ల షార్ట్స్లో అసలు ఏం వాల్యూ లేకుండా పోయింది. అండ్ షార్ట్స్ రెవెన్యూ గురించి అసలు చెప్పలేదు కదా. $0.01 ఉండేది, బట్ ఇప్పుడు 0.02కి పెంచారు. అది కామన్, ఇంకెవరికైనా సరే కామన్. లేదా అది కూడా ఏంటంటే ఓన్ వాయిస్ ఉంటేనే, మళ్ళీ ఓన్ వాయిస్ లేకుండా మ్యూజిక్ ఇస్తే మళ్ళీ అందులో రెవెన్యూ షేర్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఎవరైనా ఓన్ వాయిస్ పెట్టుకోవడం బెటర్ మ్యూజిక్ కంటే కూడా, షార్ట్స్లో అయినా సరే. అప్పుడు మనకి రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది అనమాట. మనం చేసే కంటెంట్కి మనకు తగినట్టు రెవెన్యూ వస్తే బాగుంటుంది కదా యాక్చువల్గా. సో షార్ట్స్, లాంగ్ వీడియోస్ ఏదైనా ఓన్ వాయిస్ ఉండేలాగా చూడండి. సో మీకు అర్థమైంది కదా. ఇది ఒకళ్ళు అడిగిన క్వశ్చనేనండి. సరే, హెల్ప్ అవుతుంది ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకైనా అనేసి నేను వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.